ఆనందంగా జరుపుకోవాల్సిన మకర సంక్రాంతి పండుగ సందర్భంలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఈ ఘటన అయితే జరిగింది. మరి దీనిలోనే ఒక వ్యాను, ట్రాక్టరు ఢీకొట్టడంతోని భారీ స్థాయిలో ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా కనిపిస్తుంది. మరి ఈ ప్రమాదంలో ఇంచుమించుగా 5గురు మృతి చెందారు. మరో 10 మందికి పైగానే తీవ్రంగా గాయాల పాలయ్యారు అనేదైతే ఈ ప్రమాదంలో తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అక్కడ అధికార యంత్రాంగము వెంటనే వారిని ఆ ప్రమాదం నుంచి కాపాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ అనేదైతే కొనసాగుతుంది. మరి ఈ ఆపరేషన్ ఎలా జరిగింది అంటే దట్టంగా పొగ, మంచు కమ్ముకోవడం వల్లనే యాక్సిడెంట్ జరిగిందా? లేదా ఇతర ఏవైనా కారణాలున్నాయా? అనే దాని కోణంలోనే అధికారులైతే దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు. మకర సంక్రాంతి సందర్భంగా భోపాల్ జిల్లాలోని నర్మదాపురంలో పుణ్యస్నానం చేసి తిరిగి వస్తోంది ఆ ట్రాక్టర్. అదే సమయంలో నర్మదాపురం నుంచి ఎదురుగా వస్తున్న వ్యాన్ ట్రాక్టర్ ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. వాహనాల్లో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. వ్యాన్ లో ఉన్న 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు మృతి చెందడం అత్యంత బాధాకరం. మృతులను ముఖేష్ అహిర్వార్, బాబ్రీబాయ్, దీపక్, లక్ష్మీబాయ్, హరిబాయిలుగా గుర్తించారు. వీరంతా సిరోన్ జోన్ నివాసులు. 2 వాహనాల్లో 3 పిల్లలు సహా 10 మంది వరకు గాయపడ్డారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు సమాచారం తెలుసుకున్నారు. ఈలోగా అంబులెన్స్లు అక్కడికి చేరుకున్నాయి. వాటిలో బాధితులను సమీపంలో ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన నేపథ్యంలో ఘటనా స్థలంలో ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయింది. వాహనాలను పక్కకు తొలగించి పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్, బాధితుల నుంచి వివరాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.